మీ తెలుగు తెలుగు 12 years వర్క్ చేశాను నేను తెలుగు మూవీస్ లో. ఇప్పుడు పాలిటిక్స్ లో వచ్చాను, ఎంపీ అయ్యాను. దీని తర్వాత కూడా పార్లమెంట్ లో కూర్చున్నప్పుడు నేను తెలుగు వాళ్ళకి కూర్చుంటాను అక్కడ. ఎందుకంటే తెలుగు అంటే నాకు చాలా అభిమానం. ఆంధ్ర తెలంగాణ జనాలు అంటే నాకు చాలా అభిమానం. అందుకనే నేను వారంగా లోక్సభలో కూడా హైదరాబాద్ లో వచ్చాను ప్రచారం కోసం. ఇప్పుడు కూడా మన ఊర్లో ఖానాపూర్లో వచ్చాను. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ, మీరు అందరూ బీజేపీకి ఓట్ చేస్తారా లేకపోతే లేదు? ఎంతమంది చేస్తారా? అందరూ చేస్తారా? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి సీఎం ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏం ప్రామిస్ చేశారు మీ అందరికీ? లక్ష్మి ఓ అప్నా యోజన కళ్యాణ్ లక్ష్మి, అది ముందు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తున్నారు కదా 1 lakh rupees. 1 lakh ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? బంగారం 10 grams బంగారం ఇస్తారా? ఇచ్చారా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా మీకు బంగారం 10 grams? ఏమి ఇవ్వలేదు. సాబ్ झूठ वाला किया రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఘర్కుల్ కోసం ప్రైమ్ మినిస్టర్ గారు 1,80,000 ఇస్తున్నారు సెంటర్ నుంచి. ఎవరు ఇస్తున్నారు? దేశంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు మీకు 1,80,000 ప్రత్యేక ఘర కోసం. ఇప్పుడు ఫార్మర్స్ కి యోజన పేరు కదా, ఏంటి పేరు? ఫార్మర్స్ రైతు బంధు. ఏం యోజన అది? రైతు బంధు. దానికోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 12,000 50,000 ఇచ్చారా మీకు? రేవంత్ గారు ఫార్మర్స్ కోసం డబ్బులు ఇచ్చారా? ₹1 కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారికి ప్రశ్న అడుగుతున్నాను నేను. 10 grams గోల్డ్ ఇవ్వలేదు. ప్రామిస్ చేశారు కదా, ఇవ్వలేదు. ఫార్మర్స్ కి డబ్బులు ఇవ్వడానికి ప్రామిస్ చేశారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఏం చేశారు? ఎగ్జాక్ట్లీ ఏం చేయలేదు. ఆ రాఠోడ్ మేడం, సుమన్ రాఠోడ్ మేడం, ఎక్స్ ఎమ్మెల్యే 2 సార్లు అని यासारी 2000 की तकदीर आपका पराभव हो गया इस बार 2000 से, और 2000 से इनका पराभव हो गया. और एमआईएम जैसे लोग आते हैं और एमआईएम की सीटें खड़ी करते हैं और वो देश में क्या बोलते करने के लिए हरा करेंगे. क्या करेंगे? हरा करेंगे. हमारे डॉक्टर बाबा साहब अम्बेडकर ने हमको नीला दिया, हमारे छत्रपति शिवाजी महाराज ने हमको भगवा दिया. इस देश में सिर्फ भगवा और नीला ही चलेगा. ओबीसी ने याद रखना चाहिए. మీకు హిందీ అర్థమవుతుందా? అవునా? చాలా కష్టం. అప్పుడు భాషని ప్యూర్ హిందూ, ప్యూర్ హిందీ, ప్యూర్ తెలుగు మాట్లాడడానికి కొంచెం కష్టం అవుతుంది. ఓబీసీ తెలుసా మీ అందరికి? ఓబీసీ తెలుసా? ఏమైనా తెలీదా? చాలా మంచిది, అవసరం లేదు. ఆ ఓబీసీ చెప్తున్నారా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి వస్తారా? అక్కడ వచ్చిన తర్వాత ఏం చెప్తాను? పూర్ణ దేశం అంతా గ్రీన్ గ్రీన్ చేయాలి. ఏం చేయాలి? ఆకుపచ్చ. ఇప్పుడు అర్థమైందంటే ఆకుపచ్చ చేయాలి అంటే భగవా కావాలా లేకపోతే గ్రీన్ కావాలా?
భాష నీకు ఎందుకు తెలీదు? నాకు మొత్తం తెలుగు తెలీదు. చాలా కష్టమైంది. ఈ రంగు కావాలా కానీ అయిపోతే లేదా? ఇది కావాలిగా. అందుకని మీ అందరూ ఒకసారి జోరం జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి. మీరందరూ ఫీమేల్ కాబట్టి నాకు ఒక ప్రామిస్ కావాలి. యా ఖానాపూర్లో 12 సీట్స్ ఉన్నాయి, 12 క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నాయి. అందరికీ ఒక్కొక్క క్యాండిడేట్ కి మెజారిటీ ఓట్ ఇవ్వు. మీరు ఇచ్చారనుకో సెకండ్ టైం మళ్ళీ నేను వస్తాను మీ ఊరికి. ఇస్తారా? మీకు రోడ్ కావాలి. మున్సిపాలిటీ మొత్తం 12 సీట్ వచ్చిన తర్వాత అన్ని సిమెంట్ రోడ్ చేసుకొని నేను మీకు ఇస్తాను. ఇక్కడ ఓన్లీ స్కూల్ వచ్చింది మున్సిపాలిటీలో, రాలేదు ఇంకా. ఎవరు తీసుకెళ్లారు? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు. స్కూల్ కావాలి మన పాపకు. స్కూల్ కావాలా? ఆయన మన ఎవరికి ఓట్ చేయాలి? ఎవరికి ఓట్ ఇవ్వాలి? సింపుల్ ఏంటి? లాభం తెలుసు. మన తెలుగులో ఏం చేయాలి అది అడుగుతున్నాను నేను. కమలమున కమలం. అందరికీ నమస్కారం. మీకు తెలుసు, సార్ ఉన్నప్పుడే, రాటోడ్ మీద చదువుకున్నప్పుడే, నేను ఉన్నప్పుడే సిసి రోడ్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్ కానీ అన్ని తెచ్చిండు రాటోడ్ నుంచి. కానీ ఇప్పుడే అదే రోడ్, అదే డ్రైన్ మీరు కూడా బాబుకు సురేష్ బాబుకు చెప్తున్నారు. సార్ ఉన్నప్పుడే చేసిండు, అన్ని సార్ చేసిన పని ఉంది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడైతే దయచేసి ఇక్కడ మన మున్సిపాలిటీ ఎలక్షన్ లో చైర్మన్ గెలిచింది. ఇంకా మన డెవలప్మెంట్ చేయాలంటే ఇక్కడ నుంచి స్కూల్ కూడా ఈ ఎమ్మెల్యే అటు తీసుకోవచ్చు. కానీ ఒక పని కూడా చేయకుండా ఇక్కడ ఖానాపూర్లో ఏం నడస్తలేదు. అందుకనే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా,